ఒక సాధువు చెరువు గట్టు మీద కూర్చొని మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది, మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది అంటూ పెద్దగా అరిచి చెప్తుంటాడు. జనం పిచ్చివాడని ముద్రేశారు. ఒకరోజు ఒక నిరుద్యోగ యువకుడు ఆయన మాటలు విని ఆయన దగ్గరికి వచ్చి, స్వామి, నిజంగా నేను కోరుకున్నది నాకు దక్కుతుందా అని అడిగాడు. తప్పకుండా దొరుకుతుంది, ఏం కావాలో అడుగు అన్నాడు సాధువు. నేను ఒక పెద్ద వజ్రాల వ్యాపారిని కావాలనుకుంటున్నాను, నా కల నెరవేరుతుందా స్వామి అని అడిగాడు నిరుద్యోగి. తప్పకుండా నీకు ఒక రత్నాన్ని ఒక పగడాన్ని ఇస్తాను, నీకిష్టమైనన్ని రత్నాలను పగడాలను తయారు చేసుకో. యువకుడి కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. సాధువు తన అరచేతిని యువకుడి చేతిలో పెట్టి, బిడ్డ, ఇది ప్రపంచంలోనే చాలా విలువైన రత్నం, దీని పేరు కాలం, నీ పిడికిట్లో బిగించు, దీంతో నువ్వు కోరుకున్నన్ని రత్నాలు సంపాదించవచ్చు, కాలాన్ని చేజారిపోనీయవద్దు అన్నాడు. రెండో అరచేతిలో తన చెయ్యి పెట్టి, ఇంతకంటే గొప్ప పగడం లేదు, దీని పేరు ఓర్పు, ఎంతకాలానికి నీ కల నెరవేరకపోతే ఓర్పు వహించు, ఆ ఒక్కటి ఉంటే నీవు కోరుకున్నది నీదే. శ్రద్ధగా విన్న యువకుడి దగ్గర కాలం, ఓర్పు అనే 2 మంత్రాలున్నాయి. విజయ సాధనకు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఓర్పుగా పని చెయ్యాలనుకున్నాడు. కొన్నాళ్లకు ఒక పెద్ద రత్నాల వ్యాపారి దగ్గర పనికి కుదిరి కొన్నేళ్లలో వ్యాపార దక్షత సంపాదించి తన కృషి పట్టుదలతో ఒక పెద్ద రత్నాల వ్యాపారిగా మారాడు. కాబట్టి కాలాన్ని వృధా చెయ్యొద్దు, ఓర్పు వహించండి, విజయం మీదే. గుడ్ లక్.